माता की एससी मोर्चा जिंदाबाद एससी मोर्चा जिंदाबाद సభాధ్యక్షులు అంబేద్కర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఎవరైతే దళితుల మీద అత్యాచారం చేస్తారో, దళితుల మీద ఎవరైతే అదనాన్ని మాట్లాడతారో వాళ్లకు పెద్ద పెద్ద పదవులు ఇస్తారు. దాంట్లో భాగంగానే రామచంద్రరావు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారని ఏదైతే వాళ్ళు వ్యాఖ్యానం చేసిండ్రో అది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించిన సర్కారే మొన్న మార్చి మాసంలో స్పష్టంగా ఏదైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో స్పష్టంగా వాళ్ళు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది. రోహిత్ వేముల కేసు సంబంధించిన ఏదైతే టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకుంటా దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. రోహిత్ వేముల ఏదైతే సూసైడ్ కేసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిందో దాంట్లో స్పష్టంగా ఆయన ఏదైతే ఆత్మహత్యకు కులపరమైన వివక్ష ఏమాత్రము కూడా కారణం కాదు. ఆయన షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఒంటరి జాతికి చెందిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ కేసులో ఏదైతే పెద్ద పెద్ద నాయకులను పెట్టారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎటువంటి పాత్ర లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసిందో దాని ఆధారంగా మే మాసం 2024లో స్పష్టంగా కోర్టు రోహిత్ వేముల కేసుని కొట్టివేస్తూ తీర్మానాలు చేసింది. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళే ఏదైతే కేసు పెట్టి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కదా, మీ ప్రభుత్వమే ఒప్పుకున్నది. కోర్టు స్పష్టంగా చెప్పలేదు రోహిత్ వేముల అనే వ్యక్తి కాదు. మరి దేని ఆధారంగా ఈరోజు బట్టి విక్రమార్క షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి అని రోహిత్ వేముల మాట్లాడుతున్నాడు. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీలకు సంబంధించిన చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో కానీ ఈ రోజు వేముల అని పేరు పెట్టే ప్రయత్నం చేస్తున్నది దుర్మార్గమైన విషయం. ఎప్పుడెప్పుడైతే ఈ తెలంగాణలో ఎన్నికల పరిస్థితి వస్తుందో, ఎన్నికలు సంబంధించిన వాతావరణం నిర్మాణమవుతుందో అప్పుడప్పుడు ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము దళితులను ఓట్ బ్యాంక్గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. మొన్న 2024లో కూడా ఆయన స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కనుక 400 సీట్ల కన్నా ఎక్కువ వస్తే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్ అన్ని కూడా రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేసింది. మళ్ళీ ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా ఉసిగొట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో ఆ అభివృద్ధిని అడ్డుకోవాలి. అది అభివృద్ధి తట్టుకోలేక ఈ తెలంగాణలో షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెనుక పోతున్నారు అని గ్రహించిన బట్టి విక్రమార్క ఈరోజు షెడ్యూల్ కులాల వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ బట్టి విక్రమార్క, భారతీయ జనతా పార్టీలో మీ ఎంత ఉన్న దళితుల కన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన దళితులు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా దళితులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దళితుల ఓట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తారనుకుంటున్నారేమో. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా స్పష్టంగా హెచ్చరిస్తున్నది. ఇక ముందు ఎన్నికలలో కానీ ఏ సమయంలో కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతృత్వాన్ని కనుక మీరు దళితుల పేరుతోని ఏదైతే పగర్భాలు పలికితే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరిస్తూ